హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. మన ఛానల్లో ఫామ్ ల్యాండ్ గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగిందండి. 6.6 ల్యాక్లో 2.5 గుంటాస్ ఫామ్ ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది అని. లొకేషన్ వచ్చేసి బుదేరా సదాశివపేటలో. అండ్ అలాగే వీడియో కనుక చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చెక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్న వారి గురించి, అలాగే ముంబై హైవేకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అనే దాని గురించి. ముంబై హైవే గురించి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, అయితే తెలియని వారి కోసం ఈ వీడియో అనేది చేశానండి. NH64 లేదా ముంబై హైవే. ఈ హైవే అనేది 900 కిలోమీటర్స్ లాంగ్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ద్వారా వెళ్తూ మచిలీపట్నం, పూణే పట్టణాలని కలుపుతుందండి. అలాగే ముంబై హైవే అనేది హైదరాబాద్, ముంబైలకు ఒక ముఖ్యమైన 4 లైన్ నేషనల్ హైవే అన్నమాట. అలాగే హైదరాబాద్, ముంబై ఈ రెండు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరము. ఈ రెండిటికి మధ్య ఎన్నో వ్యాపార లావాదేవీలు అయితే ఉన్నాయండి. అలాగే తెలంగాణలో NH65 కలిపి ముఖ్య ప్రాంతాలు అయితే జహీరాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, చోటుప్పల్, సూర్యాపేట అనమాట. అలాగే NH65 తెలంగాణకి ఎంతో ముఖ్యమైనటి హైవే అనమాట. అలాగే హైదరాబాద్ నుండి జహీరాబాద్ వరకు అయితే ఈ రహదారి అనేది ఎంతో అభివృద్ధి చెందిన రహదారి అండి. అలాగే గతంలో చూసినట్లయితే భారీ వాహనాలు మాత్రమే అంతర్రాష్ట్రాల ప్రయాణాలకు ఈ రోడ్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఎక్కువగా ప్రైవేట్ మరియు అలాగే వ్యక్తిగత వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. ప్రధానమంత్రి గారు వచ్చేసి 7,200 crores తెలంగాణలో అభివృద్ధి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో కొన్ని వచ్చేసి సంగారెడ్డికి అయితే కేటాయించేశారండి. అలాగే ఫస్ట్ మదినాగూడ నుంచి సంగారెడ్డి క్రాస్ రోడ్ వరకు NH65ని 6 లైన్ రోడ్గా పెంచుకుంటూ శంకుస్థాపన అయితే చేశారండి. అలాగే దీంతో పాటు కంది, రంసాన్పల్లి, NH161ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏరియాని ఇలా చేయడం వల్ల రాకపోకలు అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే కొన్ని ఇయర్స్గా హైదరాబాద్ ముంబై హైవేలో ఒక అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉందండి. మెయిన్గా పారిశ్రామిక సంస్థల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్, అలాగే IT సెంటర్లు, సంస్థ వచ్చేసి విద్యా సంస్థలు, అలాగే ఫార్మా అనమాట. అవన్నీ కూడా మొదలైంది. గత గవర్నమెంట్ విధానాల వల్ల అయితే వేగంగా అయితే పుంజుకుంటూ ఉందండి. అయితే ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్స్కి ఒక మంచి అనుభూతి అయితే చూసి ఉంటారు. అలాగే ఈ 3 ఏరియాస్ని ఒక 3 విధాలుగా అయితే చూడొచ్చు. ఫస్ట్ది వచ్చేసి కూకట్పల్లి, మియాపూర్, పటాన్ చెరువు అనమాట. ఇది మదినాగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్గా డెవలప్మెంట్ అయిన ఏరియా, బాగా రద్దీ ఏరియా అనమాట. అలాగే ఒక 20 years క్రితం ఇది చూసినట్లయితే ఒక చిన్న అడవిలాగా ఉండేది అంతా కూడా. అలాగే ఈరోజు కనుక ఇక్కడ ఒక గజం రేటు చూసినట్లయితే లక్షల్లో పలుకుతుందండి. అలాగే దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోపోవడమే బెటరు, ఎందుకంటే ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన ఏరియా కాబట్టి. సెకండ్ది వచ్చేసి పటాన్ చెరువు, సంగారెడ్డి అనమాట. సంగారెడ్డికి ఎందుకు ఇంత డిమాండ్ అంటే, ఒక్క ఏరియా డిమాండ్ అవ్వాలి అంటే మౌలిక సదుపాయాలు ఎంతో ముఖ్యం అన్నమాట. అందరికీ తెలిసిన విషయమే. వాటర్, రోడ్, ఎడ్యుకేషన్, జాబ్. ఈ విషయంలో అయితే సంగారెడ్డి చాలా ముందుందండి. అలాగే కనెక్టివిటీ పరంగా ఎన్నో ముఖ్యమైన మార్గాలకు జంక్షన్ లాగా అయితే ఉంది. మరికొన్ని ముఖ్య కారణాలు వచ్చేసి సంగారెడ్డి చుట్టూ ఎన్నో ప్రాంతాలతో కలిసి అయితే ఉందండి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ నుండి కేవలం జస్ట్ ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఈ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ మరియు ఇండస్ట్రియల్ గ్రోత్తో ఉందన్నమాట. ముంబై హైవే అలాగే నేషనల్ హైవే 161లో RRR నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. శంకర్పల్లి నుంచి చూసినట్లయితే 20 కిలోమీటర్ డిస్టెన్స్లో సంగారెడ్డికి ప్రత్యేకంగా రింగ్ రోడ్ అయితే ఉందండి. అలాగే ఇస్నాపూర్ వరకు మెట్రో అనేది ఎక్స్టెన్షన్ చేశారు. ఇస్నాపూర్ ఫార్మా సెర్చ్, VHL ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు జస్ట్ ఒక 20 minutesలో అయితే రీచ్ అవ్వచ్చు. ఇంకా మెయిన్ వచ్చేసి నీటి లభ్యత అనేది మంజీరా, సింగూర్ డ్యాము, అలాగే అమీనాపూర్ లేక్ అనమాట. చాలా ఇండస్ట్రీకి, ఎడ్యుకేషనల్ హబ్కి సంగారెడ్డి అనేది ఉందన్నమాట. సదాశివపేట్కి అలాగే సంగారెడ్డికి కేవలం జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ మాత్రమే. ఈ ప్రాంతాల మధ్య నాగపూర్, గిర్మాపూర్, అలాగే పెద్దాపూర్, నందికంది ముఖ్యమైనవి అనమాట. అలాగే ఇస్నాపూర్ నుంచి సదాశివపేట్కి కేవలం జస్ట్ ఒక 30 కిలోమీటర్సే అనమాట. ముంబై హైవే మీదుగా చూసినట్లయితే మీకు జస్ట్ ఒక 30 to 40 minutes అయితే పడుతుందండి.
ఈ రోజుల్లో ఇది ఎక్కువ దూరం అని అయితే చెప్పలేమండి. అందుకే ఇంత రేట్స్ పెరిగినా కూడా హైదరాబాద్లో ఉన్న ఇతర ప్రాంతాలతో పోలిస్తే సంగారెడ్డిలో రేట్స్ తక్కువే అని అయితే చెప్పొచ్చు. డెవలప్మెంట్ అనేది ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్కి అలాగే రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో అయితే జరుగుతుందండి. ఇప్పుడు థర్డ్ పార్ట్ అయిన సంగారెడ్డి సదాశివపేట్ పైన ఉన్న ప్రాంతాలు బుదేరా, కంకోల్ అయితే చూద్దాం. దీని గురించి డిస్కస్ చేసే బిఫోర్ అయితే మనమైతే ఒక క్వశ్చన్ అయితే వేసుకోవాలండి. ఎందుకు ఇన్వెస్టర్స్ అంతా సంగారెడ్డి దాటి వెళ్తున్నారు అనే క్వశ్చను. నాకు తెలిసిన కొన్ని కారణాలు అయితే అందుబాటులో ఉన్న ప్రైజులు అండి. అలాగే సంగారెడ్డి, ఇస్నాపూర్ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రోత్ అవకాశాలు, అలాగే హై కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సంగారెడ్డి క్రాస్ రోడ్ వరకు మెట్రో ఎక్స్టెన్షన్, అలాగే ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్ అయితే మీకు చెప్పాలండి. సదాశివపేట్ ఇంత దూరం ఉంది కదా, ఇక్కడ గ్రోత్ ఉంటుందా అనే విషయం. గ్రోత్ ఉంటే ఏ అంశాల మీద ఆధారపడుతుంది అనే దాని గురించి చూద్దాం. మెయిన్గా మనం ఇటువంటి లేఅవుట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎంత ప్రైస్లో తీసుకుంటున్నాము అనే విషయం అనేది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. లేఅవుట్స్ అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రైస్ ఎంత అనే దాని గురించి ఒకసారి మెయిన్గా జాగ్రత్తగా చూడాలి. గతంలో 2005లో కనుక మీరు చూసినట్లయితే శంషాబాద్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రేట్స్ ఎలా ఆకాశానికి అంటాయి అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అలాగే సదాశివపేటలో RRR మరియు నిమ్స్ ఆధారంగా రేట్స్ అనేవి పెరిగాయండి. ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ అనేది 18 to 25,000 అనేది అమ్ముతున్నారు మెయిన్గా స్క్వేర్ యార్డ్ కాస్ట్. ఈ రేట్స్ అనేది బుదేరా, కంకోల్ వరకు అయితే కనిపిస్తూ ఉంటున్నాయి. అరూర్, బుదేరా డెవలపర్స్ ఎక్కువగా చూసినట్లయితే రాబోయే నిమ్స్ రెసిడెన్షియల్ డిమాండ్ RRR పైన అయితే వెంచర్ ప్రమోట్ అనేది చేస్తూ ఉంటున్నారు. డెవలపర్స్ చెప్తున్న మెయిన్గా కొన్ని కారణాలు వచ్చేసి ముంబై హైవే ఆధారంగా అయితే అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసి MRF పరిశ్రమ, దాని సరౌండింగ్ ఇతర పరిశ్రమలు గురించి అంటున్నారు. అండ్ అలాగే థర్డ్ వచ్చేసి జహీరాబాద్ సదాశివపేట డెవలప్మెంట్ అండి. అయితే వీటి ఆధారంగా అయితే కనుక చూసినట్లయితే ఎంత రేట్స్ పెట్టొచ్చు ఏంటి అనేది ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మెయిన్గా ఒక విషయం అనేది గమనించాలండి. రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయితే చేశారండి. అలాగే 2 years టైంలో అయితే కంప్లీట్ చేస్తారు అని చెప్పారు రీజనల్ రింగ్ రోడ్ అనేది. సంగారెడ్డి, సదాశివపేట అంతా కూడా, బుదేరా ఇదంతా కూడా HMDA పరిధిలోకి గ్రోత్కి అయితే ఫ్యూచర్లో అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ప్రతిపాదన నిమ్స్ అనేది సంగారెడ్డి జిల్లాలో ముఖ్య పట్టణమైన జహీరాబాద్లో అయితే ఉందండి. నిమ్స్ గురించి అయితే అందరికీ తెలిసే ఉండొచ్చు. నిమ్స్ గురించి అయితే ఒకసారి చూద్దామండి. మొత్తం కూడా ఇది వచ్చేసి 12,635 acres అనమాట.